అరణ్యంలో మోషే కర్రతో కొట్టినప్పుడు నీరునిచ్చిన రాయి నిజంగా ఉందా? నిర్గమకాండంలో మోషే ఇజ్రాయేలులను ఐగుప్తు నుండి విడిపించి తీసుకొని వెళ్తున్నప్పుడు మాకు తాగడానికి నీళ్లు లేవు, ఈ అరణ్యములో దాహముతో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని ఇజ్రాయేలు ప్రజలు మోషేతో అన్నప్పుడు మోషే ప్రార్థించగా దేవుడు అతనికి ఒక రాయిని చూపించి దాన్ని కొట్టమంటాడు. అలా చేసినప్పుడు దాని నుండి వారందరికీ సరిపడా నీళ్లు వచ్చినట్లు బైబిల్లో మనం చూస్తాము. అయితే సౌదీ అరేబియాలో సీనాయి కొండ సమీపంలో రెండుగా విడిపోయి ఉన్న ఒక పెద్ద రాయిని రీసెర్చర్స్ కనుగొన్నారు. ఇంకా ఆ రాయి గురించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రదేశంలో నీరు వేగముగా ప్రవహించి ఉండొచ్చని వాటర్ ఎరోజన్ మార్క్స్ ద్వారా గుర్తించారు. ఆ రాయి కూడా ప్రజలందరికీ నీళ్ళిచ్చే అంత పెద్దగా ఉండడము ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ రాయి ఎత్తు 60 అడుగులు. ఎంతో మంది ప్రజలు ఆ ప్రదేశాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ రాయిని హజర్ మూసాగా పిలుస్తున్నారు, అంటే రాక్ ఆఫ్ మోజెస్, మోషే యొక్క రాయి. మన దేవుడు మన అవసరతలు తీర్చే దేవుడు. మీ జీవితంలో కూడా ఆయన సమకూర్పు చూసినట్లయితే నా దేవుడు సమకూర్చే దేవుడు, యెహోవా ఈరే అని కమెంట్ చేయండి. అలానే వీడియోను ఒక్కరికైనా షేర్ చేసి వారిని కూడా బలపరుద్దాం. ఇంకా అనేకమైన ఫ్యాక్ట్స్ తో ఫుల్ వీడియో ఎన్హాన్సింగ్ ఫెయిత్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. బయోలో లింక్ ఉంది, డోంట్ మిస్ ఇట్. గాడ్ బ్లెస్ యూ.